పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పచ్చకామర్ల వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఎస్టీ గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఒకేసారి ఈ వ్యాధి గురికావడంపై స్థానికంగా కలకలం రేపింది. వీరందరికీ ఒకేసారి ఎలా ఈ సమస్య వచ్చిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాధిత విద్యార్థులను కురుపాం, పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం 50 మందికి ఈ వ్యాధి సోకగా ఇప్పటికే 20 మంది పూర్తిగా కోలుకున్నారని జిల్లా కలెక్టర్ చెప్పారు. ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో దసరా సెలవుల్లో విద్యార్థినులు కొంతమందికి అనారోగ్యాన్ని గుర్తించడం జరిగింది. సివియర్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి 25వ తారీఖున చనిపోవడం జరిగింది. వెంటనే విద్యార్థినులందరినీ కూడా కాల్ చేసి ఆరోగ్యాన్ని విచారింపజేసి మనం ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో, కడుపు నొప్పి కానీ, ఫీవర్ కానీ, లేదా జాండీస్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయించి హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. 20 మందికి పైగా ఇప్పటికే కోలుకున్నారు. ఇంకా రిమైనింగ్ 30 మంది కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు. చాలామందికి నార్మల్కు దగ్గరగా ఉన్నారు. ఓన్లీ 2-3 పేషెంట్స్ మాత్రమే కొంచెం సివియర్గా ఉంది. అక్కడ రెవెన్యూ టీములు కూడా విలేజ్లకు పంపించడం జరిగింది. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను కూడా ఫీల్డ్ మీదకి పంపించున్నాము. ఎవరైతే ఈరోజు స్కూల్కి రాలేదో వాళ్ళందరినీ కూడా అక్కడ గుర్తించి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా రక్త పరీక్షలు నిర్వహించి ఏమైనా చిన్న అనుమానం ఉన్నా వాళ్ళకు పూర్తి వైద్యం అందే వరకు కూడా హాస్పిటల్లోనే ఉంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.